ఫిఫా ప్రపంచ కప్ 2026 ముగిసిన తర్వాత ఈ స్టార్లు ఇకపై ప్రపంచ కప్లో కనిపించరు. వారెవరంటే లియోనెల్ మెస్సీ. చాలా ఏళ్ల నుంచి అర్జెంటీనా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎన్నో ఘనతలు అందుకున్న అతన్ని ప్రపంచ కప్ మాత్రం చాలా ఏళ్లు ఊరించింది. చివరికి 2022 ఖతార్ ప్రపంచ కప్లో అర్జెంటీనాను విజేతగా నిలిపి కల నెరవేర్చుకున్నాడు. ఇప్పుడు రికార్డు స్థాయిలో 6సారి ప్రపంచ కప్ బరిలో దిగుతున్న ఈ స్టార్ ఆటగాడు ముగింపులో ఎలా ఆడతాడు, జట్టును ఎక్కడి దాకా తీసుకెళ్తాడన్నది ఆసక్తికరం. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఘనతలు సాధించాడు ఈ పోర్చుగల్ ధీరుడు క్రిస్టియానో రొనాల్డో. 41 ఏళ్ల రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచ కప్. ఇక ఈ టోర్నీ తర్వాత అతడు ఆడే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో తన చివరి కప్లో రొనాల్డో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పోర్చుగల్లో రొనాల్డోను మినహాయించి గొప్ప ఆటగాళ్లు లేకపోవడం ఆ జట్టుకు పెద్ద బలహీనత. బ్రెజిల్ జట్టును గత కొన్నేళ్లుగా ముందుండి నడిపించిన వాళ్లలో నెయ్మార్ ముందుంటాడు. తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రభావం చూపించాడు. అయితే గాయాలు నెయ్మార్ కెరీర్ను దెబ్బతీశాయి. ప్రపంచ కప్ ముంగిట కూడా కండర గాయం 34 ఏళ్ల నెయ్మార్ను ఇబ్బంది పెడుతోంది. అతడు బ్రెజిల్ ఆడే తొలి మ్యాచ్లో బరిలోకి దిగే అవకాశాలు లేవు. జర్మనీ స్టార్ గోల్ కీపర్ మాన్యుయల్ నోయర్ తన ఆఖరి ప్రపంచ కప్ ఆడబోతున్నాడు. ఇది అతడికి వరుసగా 5వ ప్రపంచ కప్. 2024 యూరో తర్వాత నోయర్ ఆటకు వీడ్కోలు పలికాడు. కానీ కోచ్ జూలియన్ అభ్యర్థనతో 40 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు. అతని రాకతో జర్మనీ బలోపేతమైంది.